ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఏ వాల్యూని? 10 అనే వాల్యూని ప్రింట్ చేయాలి. ఇది ఎక్కడుంది? వేరియబుల్‌లో ఉంది. ఇప్పుడు మార్క్స్ అని పిలిచాననుకోండి, మార్క్స్ అని ఇక్కడ ఇచ్చాననుకోండి వేరియబుల్‌లో చాలా ఉన్నాయి. చాలా వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్‌లో మనకి పర్టిక్యులర్ వాల్యూ కావాలి అంటే దాని యొక్క ఇండెక్స్ ద్వారా పిలుస్తామనమాట. ఓకే. ఇండెక్స్ ద్వారా మనం ఇక్కడ వాల్యూస్‌ననేవి పిలుస్తాము. ఫర్ సపోజ్ ఇక్కడ 10 ఉంది గదా! 10 యొక్క ఇండెక్స్ ఏంటంటే 0. 10 యొక్క ఇండెక్స్ ఏంటి? 0. 10 యొక్క ఇండెక్స్ 0. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. 99.9% మిస్టేక్ చేసేది ఇక్కడే అనమాట రేస్‌లో. మనకి నార్మల్‌గా ఎక్కడైనా మనం 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి కదా! ఇది ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ అని చెప్పి మనం వస్తది బ్రెయిన్‌లోకి వెంటనే. ఎందుకంటే మనం అలా బ్రెయిన్ మనకి రిజిస్టర్ అయ్యుంటది. కానీ అరేస్‌లో ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఇది 0th వాల్యూ, ఇది ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఇది ఫోర్త్ వాల్యూ. 0 నుంచి మనకి ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 0 నుంచి ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇది 0th ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ కాబట్టి వేరియబుల్ నేమ్ ఇచ్చి బ్రాకెట్‌లో దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. సో, నేనేమిచ్చాను? మార్క్స్ ఆఫ్ 0 అని ఇచ్చాను. కాబట్టి దాని అర్థం ఏంటి అంటే, ఈ మార్క్స్ ఆఫ్ 0కి అర్థం ఏంటి అంటే, మార్క్స్ అనే వేరియబుల్‌లో ఓకే. మార్క్స్ అనే వేరియబుల్‌లో 0th ఇండెక్స్ దగ్గర ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ చేయని చెప్తున్నాననమాట. మార్క్స్ అనే వేరియబుల్ ఇక్కడుంది. దాని యొక్క 0th ఇండెక్స్ దగ్గర ఏముంది? 10 ఉంది. కాబట్టి మనకిక్కడ 10 అనే వాల్యూ ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ నేనేం చెప్తున్నాను? మార్క్స్ ఆఫ్ 1 అని ఇచ్చాను. అంటే మార్క్స్ అనేవి